ఏ సైజ్ బ్లౌజ్ అయినా కుట్టేశాక ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు చెస్ట్ దగ్గర పట్టేయడం లాంటి ప్రాబ్లం అయితే రాదనమాట. ఇలా మనకి చూడండి 6.5 రావాలి. 6.5 కంటే ఒక పావించు లూజ్ వచ్చినా పర్లేదు, కానీ టైట్ వస్తే మీకు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. సో ఈ ప్రాబ్లం రాకుండా ఎలా చేయాలో ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి నేను ఈ కటింగ్ వీడియో అయిపోయాక. అలాగే ఇంత చిన్న బ్లౌజ్కి షోల్డర్ జారకుండా, చెస్ట్ దగ్గర పట్టకుండా చంక డౌన్ ఎలా పెట్టుకోవాలి, ఫుల్ షోల్డర్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా అండి? హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే మనము 22 ఇంచెస్ అనమాట, అంటే ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 22 ఇంచెస్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇలాంటి బ్లౌజులు షోల్డర్ జారకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఫోల్డింగ్ వచ్చేసి ఇలా వేసుకోవాలండి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. తర్వాత ఈ కింద వైపున హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి. ఖర్చు కోసము ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత బ్లౌజ్ని తీసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి. ఇలా వేశారు కదా, ఇలా వేశాక మీరు ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందని టేప్తో చెక్ చేయండి. వెనకాల డాట్స్ ఉంటుంది కదా, దానికి ఎదురుగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ మధ్యలో ఈ విధంగా టేప్ను పెట్టేసుకొని ఇలా కొంచెం లాగి పట్టారు అంటే మీకు ఎంత పొడవు ఉందని తెలిసిపోతుంది. ఇక్కడ నాకు 12.35 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనండి. సో ఈ 12.35 ఇంచులు కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి. అలాగే పైన షోల్డర్ ఖర్చు కోసము ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేయండి. అంటే మనకి మొత్తానికి 13.5 ఇంచులు అయితే మనకి ఖర్చుతో పాటు వచ్చింది. అదే మార్కింగ్ని అటు చివర కూడా వేయండి, ఎందుకంటే లైన్ వచ్చేసి మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇలా నడుముని ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్నాక ఇలా ఉక్స్ని కాజాని పెట్టేసుకుంటే ఒక ఫోల్డింగ్ వస్తుంది. తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా వేస్తే మీకు నడుము లూజ్లో 4వ భాగం కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వేసుకోండి. కరెక్ట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి వేసుకున్నాక వెనకాల డాట్స్ కోసము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేయండి. అది ఏ సైజ్ వరకు అయినా అంతే. తర్వాత ఈ ఫోల్డింగ్ని ఇలాగే ఉంచేసుకొని ఈ వెనకాల రౌండ్ కోసము ఇక్కడ చూడండి, ఈ పట్టీ ఎంత అయితే ఉంటుందో ఇలా కొలుచుకోండి. చూడండి, నాకైతే పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది. ఓకేనా? ఈ పావు తక్కువ 4 ఇంచీలని ఇంకొక 1/2 ఇంచు కలుపుకొని ఇక్కడ మార్కింగ్ వేయండి. అంటే మనకి ఖర్చు కావాలి కదా హెమ్మింగ్ కోసము, అందుకని. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటున్నాను. మీరు 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇది చాలా చిన్న సైజు కాబట్టి నేను 1.5 ఇంచు తీసుకున్నా. ఇప్పుడు మనకి ఫుల్ షోల్డరు కావాలి, ఫుల్ షోల్డరు చంక డౌన్ కావాలి. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదండి. నార్మల్గా చిన్న సైజ్ బ్లౌజులకి మనము 5 ఇంచీలు ఫుల్ షోల్డర్ అయితే వేసుకుంటాము కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది వచ్చేసి బాగా చిన్న సైజ్ అనమాట, అంటే 22, 24 ఈ రెండు కూడా బాగా చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. ఇలాంటి వారికి మీరు 5 ఇంచులు పెట్టారనుకోండి ఫుల్ షోల్డర్ జారే ప్రాబ్లము రావచ్చు. అదే మీకు 26 ఇంచులు నడుము లూజ్ ఉందనుకోండి, అప్పుడు మీరు 5 ఇంచులు ఫుల్ షోల్డర్ వేయచ్చు. 26 నుంచి 29 వరకు కూడా 5 ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ అయితే వేయచ్చు. కానీ ఈ 2 సైజుల వారికి ఒక పావు ఇంచ్ అనేది తగ్గించి వేసుకోవాలి. ఓకేనండి? మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ 2 సైజుల వారికి తగ్గించి వేయాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వీళ్ళు ఇచ్చింది చాలా చిన్న సైజు బ్లౌజ్ అయినా వీళ్ళకి షోల్డర్ జారే ప్రాబ్లం ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర కొంచెం పట్టు ఉన్నారు. అందుకని ఇక్కడ నేను ఒక పావు ఇంచ్ అయితే తగ్గించి మార్కింగ్ వేశాను. అంటే 4.35 ఇంచీలు ఫుల్ షోల్డర్ తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసరికి 5.5 తీసుకున్నాను. మనకి లైన్ కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ కూడా 4.35 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసి ఇలా చంక రౌండ్ని అయితే మార్కింగ్ వేయండి. ఇలా మీరు ఎల్ షేప్ అయితే మార్కింగ్ వేశారు కదా. ఇప్పుడు మీకేం కావాలంటే చెస్ట్ లూజ్ చూడండి, ఇక్కడ 5.5 వచ్చింది మనకి. అంటే నడుము లూజ్లో 4వ భాగం 5.5 వచ్చింది కదా, దాంట్లో 1 ఇంచ్ కలుపుకుంటే మీకు చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. చిన్న సైజు వారికి మీరు చెస్ట్ దగ్గర పట్టేస్తుందేమో అని మీరు అనుమాన పడక్కర్లేదండి. మీకు 29 ఇంచీలు నడుము లూజు దాటితేనే మీరు ఇంకొక పావు ఇంచ్ అనేది పెంచుకోవాలి, కానీ ఈ చిన్న సైజుకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి 1 ఇంచే తీసుకోండి. ఇది బాగా చిన్న సైజు కదా, 1.25 ఇంచులు తీసుకోకండి. 1 ఇంచు ఈ కార్నర్లో తీసేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే వేసేసుకోండి. అంటే చంక రౌండ్ అనమాట. ఇలా మనం చంక రౌండ్ వేసాం కదా, ఒకసారి మనం బ్లౌజ్లోంచి ఈ విధంగా చెక్ చేసుకోండి వాళ్ళ చంక రౌండ్ ఎంత ఉందని. కొలత బ్లౌజ్ తీసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు దాకా ఈ విధంగా చెక్ చేస్తే నాకు కరెక్ట్గా 6 ఇంచులు వచ్చింది. పైన ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఈ గీత కింద నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా 6 ఇంచులు వచ్చిందండి. ఒక్క 2 గీతలు ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినా పర్లేదండి, మనం కుట్లో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా అండి?
ఇక్కడ నెక్ కోసము 2 ఇంచులు తీసుకోవాలి. చిన్న సైజు కాబట్టి 2 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ 2 ఇంచులు కదా, కింద వైపున 2.5 తీసుకోండి. ఓకేనా, ఒక 1/2 ఇంచు మాత్రమే ఎక్కువగా వేసానమాట. మరీ బ్రాడ్గా అంటే కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే వేసుకోవచ్చండి. వీళ్ళకి ఒక 1/2 ఇంచు మాత్రమే ఎక్కువ వేస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి. మీకు సెంటర్ డాట్స్ కోసం అనమాట. ఇది వెనకాల డాట్స్ పడతాం కదా, ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో అక్కడ మీరు ఈ డాట్స్ ఒక పొడవు వచ్చేసి 3.5 ఖర్చుతో పాటు 3.5 తీసుకోండి. ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచు ఈ విధంగా పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మార్కింగ్ వేసే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు షోల్డర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. చంక రౌండ్ అడ్జస్ట్ చేసుకున్నారంటే మీకు షోల్డర్ జారే ప్రాబ్లం ఉండదు, చంక దగ్గర పట్టేసినట్టుగా కూడా ఉండదు. ఓకేనండి. తర్వాత వచ్చేసి మనం ఒక సైడ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, ఇంకొక చివర వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ ఉంది కదా, దీనికి ఇంకొక ఫోల్డింగ్ వేయండి. ఇక్కడ మొత్తానికి ఫోల్డింగ్ వేసుకోండి. ఇక్కడ 2 ఇంచులు 3 ఇంచులు తగ్గించాల్సిన అవసరం లేదు. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి జాయింట్లు ఏమీ పడవు. తర్వాత కింద వైపున హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఫస్ట్ ఒక మార్కింగ్ వేసి ఈ క్లాత్ని అయితే తీసేయండి. మళ్ళీ కింద వైపున ఖర్చు కోసం 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్నాము. ఇది ఎల్బో హ్యాండ్ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్గా 5.5 అంటే 5 ఇంచులు పొడవు, ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం 5.5 ఈ హ్యాండ్ ఒక పొడవు అయితే తీసుకున్నాను. ఓకేనా. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4.5 9 ఇంచీలు, దాంట్లో సగం 4.5. ఇక్కడ కూడా 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నా. ఇక్కడ చంక డౌన్ కోసము చిన్న సైజు అయితే 3 ఇంచులు తీసుకుంటాము, కానీ ఇది బాగా చిన్న సైజు కాబట్టి ఒక 1/2 ఇంచు తగ్గించుకోండి, అంటే 2.75 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 1.5 తీసుకోండి. తర్వాత ఈ చంక లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచులు వచ్చింది కదా, అదే 6 ఇంచులు ఇక్కడ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ 1.5 ఇంచు ఖర్చు కోసము ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఈ లూజ్ మార్కింగ్ వేసే దగ్గర ఈ 2 మార్కింగ్లని ఈ విధంగా కలిపేసుకొని ఒక మార్కింగ్ వేయండి. ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగు, ఈ మధ్యలో ఒకటి, ఈ మధ్యలో ఒక మార్కింగ్ వేసి ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఒక పాయింట్ పైకి మార్కింగ్ వేయండి. ఈ రెండో మార్కింగ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేసి ఇక్కడ షేప్ తిప్పుకుంటూ ఈ మార్కింగ్లో కలిపేయండి. ఫస్ట్ మార్కింగ్లో ఇలా కలిపాక ఈ సెంటర్ మార్కింగ్ వచ్చేసరికి కిందకి డౌన్ చేసుకోవాలన్నమాట. ఆ 1/2 ఇంచు దగ్గరికి డౌన్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఈ బాడీ పార్ట్ ఒక చంక దగ్గర మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఇలాగా చూడండి, హ్యాండ్ దగ్గర వేసాం కదా మనము చంక రౌండ్, మళ్ళీ బాడీ పార్ట్లో ఈ 2 కూడా ఈ విధంగా మ్యాచ్ అయిపోవాలన్నమాట. ఇలా అయితేనే మీకు చెస్ట్ దగ్గర పట్టేయడం లాంటి ప్రాబ్లం అనేది రాదు. ఓకేనండి. మీకు హ్యాండ్ ఇంకా క్లియర్గా ఏ విధంగా కట్ చేసుకోవాలని నేను సపరేట్గా ఏ సైజ్ వారికి ఎంత కట్ చేసుకోవాలని రీసెంట్గా వీడియో అయితే చేశాను. అది చూడండి, ఇంకా క్లారిటీ ఉంటుంది మీకు. ఒకవైపున ఈ విధంగా మార్కింగ్ వేయండి. ఇక్కడ నుంచి 1 ఇంచు, అటువైపు నుంచి 1 ఇంచు వేశాక ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ లోతు కోసము ఒక 1/2 ఇంచే తీస్తున్నానండి, బాగా చిన్న సైజు కదా. నార్మల్గా ఏ సైజ్ వరకైనా మనం ఒక 3/4 ఇంచు తీసుకుంటాము, కాకపోతే ఇది బాగా సన్నగా ఉన్నారు కాబట్టి ఒక 1/2 ఇంచు ఈ విధంగా ఒకవైపున హ్యాండ్కి ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలి. ఓకేనా. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసము ఈ మిగిలిన పీస్ వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలండి. ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి ఉండాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని మీరు సాదా కటింగ్ అయితే ఇలా వేసుకోండి, క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్గా ఇలా వేయండి. మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కింద వైపు నుంచి ఒక 2 ఇంచుల క్లాత్ అయితే ఈ బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ వేశాక ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలానే చుట్టూ కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఓకేనండి. ఇలా మొత్తం మార్కింగ్ వేశాక ఇక్కడ ఫ్రంట్ నెక్ డౌన్ కోసము 5.5 దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా వేశాక ఇక్కడ చంక దగ్గర ఇలా రోలర్ ఉంటే ఇలా రబ్ చేసేసుకోండి. ఈ చంక దగ్గర మార్కింగ్ పైన ఈ విధంగా రబ్ చేసుకుంటే ఆ మార్కింగ్స్ వచ్చేసి కింద వైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను, ఆ మార్కింగ్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ వేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ వేసి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే మార్కింగ్ వేయండి. ఇలా వేశాక ఈ కార్నర్లో 1 ఇంచుకి మార్కింగ్ వేశారు అంటే మీకు ఇక్కడ లోతు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే లోతు తీయడం సరిగ్గా రాని వాళ్ళకి ఈ విధంగా తీసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ డీప్ కోసము 2.5 తీసుకున్నాను, పైనుంచి 5.5. అంటే మనకి ఫ్రంట్ నెక్ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 5.5 తీసుకున్నా. ఓకేనా. ఇలా తీసుకున్నాక ఈ సెంటర్లో ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేసుకోండి. తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకొని ఒకసారి చెక్ చేయండి. వీళ్ళకి షోల్డర్ జారే ప్రాబ్లం ఉంది కాబట్టి
దీనికన్నా పెంచొద్దని చెప్పారు. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఒక 1/4 ఇంచ్ వస్తే మనకి ఖర్చులోకి వెళ్తుంది, కానీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా తగ్గించుకోవాలి. చూడండి, తగ్గించుకొని ఇలా చెక్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చింది. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఇలాగే పెట్టేసుకొని ఈ క్రాస్ బెల్ట్ ఎక్కడికైతే వస్తుందో ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేయండి. తర్వాత పైన హెమ్మింగ్ కోసము, మధ్యలో డాట్స్ కోసము, ఇక్కడ ఖర్చు కోసము, ఈ మూడిటికి ఖర్చు కోసము 1.5 ఇంచు కిందకి మార్కింగ్ వేయండి. ఏ సైజు వరకైనా ఈ 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇటువైపున మనము 1 ఇంచ్ అనేది వేసిన మార్కింగ్ కంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. తర్వాత మెయిన్ డాట్స్ అంటే ఈ ఫ్రంట్ ఒక పొడవు మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ మెయిన్ డాట్స్ ఒక కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక ఫోల్డింగ్ వేయండి. ఇలా షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ వేసుకొని పైన కావాల్సినంత ఖర్చు విడిచిపెట్టేసి ఈ కుట్టు చూసారా, ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగు, అలాగే ఒక 1/2 ఇంచు కిందకి ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసేయండి. వేసేసాక ఇక్కడ నార్మల్గా ఏ సైజు వరకైనా 2.5 తీసుకుంటాం కదా, ఇక్కడ చిన్న సైజు కాబట్టి 2 ఇంచులే తీసుకోండి. 2 ఇంచులు తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచు డాట్స్ కోసము, అవతల వైపుకి 1 ఇంచ్, అంటే మొత్తానికి ఈ మెయిన్ డాట్స్ కోసము 2 ఇంచులు అయితే తీసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసాక ఈ సైడ్లో ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోండి, చిన్న సైజు కాబట్టి. ఓకేనా, అంతేనండి. ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి. మీకు నీట్గా అయితే కప్ షేప్ కూడా కుదురుతుంది అనమాట. ఓకేనా, వాళ్ళకి చిన్న సైజులో మనం షోల్డర్ ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది చెప్పాను. అలాగే చంక డౌన్ కూడా ఎలా అడ్జస్ట్ చేయాలి చెప్పాను. ఇలా మీకు చంకల్లో ముడతలు రాకుండా కరువు ఎలా తీయాలి అనేది కూడా చెప్పాను. సో ఇవన్నీ కూడా పాటించి మీరు చిన్న సైజులో అయినా పెద్ద సైజు అయినా సరే ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి షేప్ అనేది ఎక్కువ రాదనమాట, ఎందుకంటే చిన్న సైజు కాబట్టి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్స్ ఒక పొడవు 2.5 ఇంచు వేశాను. ఒకవేళ మీకు ఇది కరెక్ట్గా ఉందో లేదో అనిపిస్తే, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా ఉందన్నప్పుడు ఈ విధంగా డాట్స్ని అయితే చెక్ చేయండి. ఖర్చుతో పాటు ఎంత ఉందో చెక్ చేస్తే నాకు కరెక్ట్గా 2.5 వచ్చింది. తర్వాత ఈ 2 డాట్స్ వేస్తాం కదండి, ఇక్కడ కూడా మీరు ఈ విధంగా సమానంగా ఫోల్డింగ్ చేశాక ఇక్కడ నుంచి 2.5 వేసినప్పుడు ఇది దీనికి దగ్గరగా అయిపోతుందంటే ఒక 1/4 ఇంచ్ తగ్గించుకోండి. ఓకేనా, తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో చూసేసుకొని 3వ డాట్స్ కూడా సేమ్ అంతే మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఇలా రోలర్తో రబ్ చేసుకున్నారు అంటే ఈ మార్కింగ్స్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది, అంటే రెండో వైపుకి కూడా సేమ్ అదే మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఈ మిగిలిన క్లాత్లో నేనైతే క్రాస్ బెల్ట్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే తీసుకోండి క్లాత్ని. తర్వాత ఈ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు కూడా ఈ విధంగా ఒకే చోట ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వచ్చిందో ఇలా చెక్ చేయండి. పావు తక్కువ 3 ఇంచులు వచ్చింది, ఇటువైపు వచ్చేసి 2.5 ఇంచులు వచ్చింది. అంటే సైడ్ జాయింట్ వైపు 2.5 ఇంచులు వచ్చింది కదా, దానికి 1 ఇంచు కలుపుకొని మార్కింగ్ వేయండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 2.5 ఇంచు వచ్చింది కదా, దానికి 1 ఇంచు కలుపుకొని మార్కింగ్ వేయండి. తర్వాత ఇక్కడ ఈ సెంటర్లో ఒక 1 ఇంచు తగ్గించుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్లో ఎంత అయితే వేశారో ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర దానికి 1 ఇంచు తగ్గించుకొని మధ్యలో మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా ఎందుకు 1 ఇంచు అంటే ఈ కింద పైన రెండు కూడా మనకి హాఫ్ ఇంచు కుట్లోకి పోతుందండి. మధ్యలో మనకి కావాల్సినంత పీస్ అయితే మిగులుతుందనమాట. తర్వాత మీరు షోల్డర్ జారకూడదు అంటే మీరు బ్యాక్ పార్ట్లో కట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఫ్రంట్లో ఈ విధంగా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఇలా చిన్న పీస్ అయితే తీసుకోండి. షోల్డర్ జారకుండా చిన్న సైజ్ బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూశారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.